మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టం ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి లెక్క? లెక్క చెప్పే పనులు ఎదుర్కొంటున్నారా బ్రదర్? లెక్క చెప్పే పనులు ఎదుర్కొంటున్నారు తల్లి. విశ్వాసమైనా సరే, పాస్టర్ గారైనా సరే, పాస్టర్ గారు నిలబడి ఇక్కడ చాలా రీతిగా నిలబడి దేవుని వాక్యాన్ని గురించిన స్ట్రైట్ గా పనులకు ఇవ్వడంలో కరెక్ట్ గా లేకపోతే యాకోబు పత్రిక 3వ అధ్యాయం రాయబడుతుంది, విశ్వాసికి ఒకటైతే పాస్టర్ గారికి 2 లెక్క ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. పౌలు భక్తుడు రాశాడు, చాలా అద్భుతమైనటువంటి మాటలు రాశాడు ఆయన. ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా. నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు ఎంత నీ ఇంట్లో కూర్చొని కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తూ ఉన్నావో, నువ్వు ఎంతగా నీ బిడ్డల కొరకు వ్యాధులు చెబుతూ ఉన్నావు, నువ్వు ఎంతగా నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితమైన ప్రార్థన చేసి ప్రభు దగ్గర కొనసాగుతూ ఉన్నావు. ఏమి చేయకుండా, ఏ పరివర్తన అనేటువంటి భవిష్యత్తులో లేకుండా ప్రభు దగ్గర నిలబడ్డవనుకో, ప్రభు దగ్గర నిలబడ్డవనుకో, విన్నాను కానీ ప్రార్థన అంటానికి అంతే. ప్రభు అంటాడు మనకి ప్రార్థన లేదు, విన్నాను అంటాడు అంతేగా. దానికి ఫలము ఉండదు. ఫలము లేనిది, ఫలము లేకపోతే ప్రయోజనం ఏముంది? ఫలము లేకపోతే ప్రయోజనం ఏముంది? బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. ఆ చెట్టుని ప్రభు చూశాడు. చాలా ఆకలితో ఉన్న టైంలో ఆ చెట్టుని ప్రభు చూసేశాడు. ప్రభు చూసిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతే చెట్టు ఎట్లా చూడటానికి ఎట్లా ఉందయ్యా? చూడటానికి చాలా అద్భుతంగా, చాలా పచ్చదనంగా, చాలా అందంగా, చాలా అలంకరంగా, చాలా చక్కగా కనపడతా ఉంది. రెండోది, దాని దగ్గరికి పోతే ఏంటంటే ఏమి ఇవ్వక ఫలాలు ఎప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్న టైంలో మన ఊరు వచ్చారంట ఆమె సైద గారిని నరసరాపేట. అంతకుముందు ఇప్పుడు మన పూర్వీకుల టైంలో మరి ఎన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నదో ఆ తిరణాలకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉందో వాటి కూడా తిన్నారు. డాన్స్ లో చాలా అద్భుతమైనటువంటి రీతిలో డాన్స్ చేస్తూ ఉండదంట. డాన్స్ ఫ్రూటీ అట్లా చేస్తూ ఉండదంట. ఒకరోజు ఎందుకో భయంకరమైనటువంటి బలహీనమైన వ్యాధిస్తే ఎక్కడికి వెళ్ళిపోతే, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా కానీ ఆ వ్యాధి నిర్మూలనలో కాల. డాక్టర్లు కూడా ఏం చేశారంటే చేతులు ఎత్తేసేసారు. లేదమ్మా ఇది మా వల్ల కాదు. చివరిగా డాక్టర్లు ఏమంటారంటే సాయశక్తిగా చేసినంత మట్టుకు వల్ల చేతనైనంత మట్టుకు చేయగలుగుతారు. తర్వాత వాడి చేతులు ఎత్తేసిన తర్వాత చివరిగా ఒకే ఒక మాట అంటారు, మా చేతనైనంత మట్టుకు మేము చేసామండి, ఇక మా వల్ల కాదు. చేస్తే ఇక దేవుడు ఏదన్నా ఎవరు చేయాలట? దేవుడు బాగు చేస్తే తప్ప. క్లియర్ ఆలోచించండి. దేవుడు బాగు చేస్తే తప్ప. ఎక్కడో పూర్వీకులు ప్రార్థనలు చేస్తూ ఉంటే గత 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. పూర్వీకులు ప్రార్థన చేస్తామన్నప్పుడు ఆ ప్రార్థనలో ఒక దైవజనుడు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడంట. నువ్వు ఎంతటి భయంకరమైన వ్యక్తి అయినా సరే ఇప్పటి
శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నావా? ఇప్పుడైనా నీ పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గరికి రా. దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? దేవుడు బాగు చేస్తాడు. అంత బలహీనతలో నుండి ఆమె ఆ మాటలు ఎప్పుడైతే ఆమె చెవులు పడ్డాయో, ఆ మాటలు చెవులు పడ్డాయో, ఆ వాక్యాన్ని స్వీకరించున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ వాక్యం ఉందన్నారు. వాక్యం విని ఇక ప్రార్థనకి వెళ్ళడంలో ప్రారంభించింది. ప్రభు సేవలో తన పాపాలన్నీ ఒప్పుకొని ప్రభు సేవలోకి వచ్చేసింది. ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత కొన్ని పాటలు రాస్తున్నాడు. అద్భుతమైనటువంటి పాటలు రాస్తున్నాడు. అందులో ఒక పాట, ఒక అద్భుతమైనటువంటి పాట రాసింది. అంజూరపు చెట్టు బట్టి నాట్యము ద్రాక్షల ముందు. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు దానికి ఏమీ లేదు, పూత లేదు, పిందె లేదు. ప్రియులు ఆలోచించండి, చాలా అద్భుతమైనటువంటి రీతిలో కనబడుతున్నది. అందులో ఏంటంటే పూత లేదు, పిందె కూడా. ఇంక చెట్టుకి ఇక్కడ చెట్టుకి చెప్పండి అయ్యా. చెట్టుకి ప్రభు చెప్తున్నాడు, అంటే దాన్ని తీసేయమంటున్నాడు దేవుడు. తోటమల్లి అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దయచేయ్యా ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా, ఈ ఒక్క సంవత్సరం తల్లి ప్రభు నీకు సమయం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? జీవితాన్ని ఎక్కడైనా మార్చుకుంటాడని. యేసు రక్తము ద్వారా కడగబడిన అనుభవం సంపూర్ణంగా పొందుకుంటామని. చూడడానికి పచ్చదనంగా కనబడుతూ ఉన్నావు, కానీ విశ్వాస జీవితం అంటే పర్ఫెక్ట్ గా నీలో లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, జరిగించడం ఎలాంటివైనా సరే, మంచివైన చెడ్డవైనా సరే, ఒకరోజు దేవుడి దగ్గర నిలబడే రోజు ఒకరోజు రాబోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభా, ఒకవేళ రేపు నేను సరిగా నిలబడే రోజు వస్తుంటాయా? నేడు రావచ్చు, రేపు రావచ్చు, ఏ క్షణం రాబోతుందో, కానీ వచ్చిన తర్వాత భవిష్యత్తు సిగ్గుపడే అనుభవాలు ఉండొద్దు. ప్రభా, ఈ ప్రార్థన కావాలి. ఈ ప్రార్థన మనకు కావాల్సిన సిగ్గుపడే స్థితిలో నేను ఉంటానేమోనయ్యా. అలాంటి స్థితిలో నేను ఉంటే నా జీవితాన్ని నేను, నా బ్రతుకులు నేను సరిచేసిన లోపాన్ని నేను సరిదిద్దుకుంటా, నన్ను నేను సరిచేసుకుంటాను. పౌలు భక్తుడు చాలా అద్భుతంగా అసలు ఎలాంటివైనా సరే ఒకరోజు క్రీస్తుని ఆయప్రదము ఎదుట ఎవరు నిర్మించారో, ఎవరు నిన్ను ఒక మనిషికి నిలబెట్టారో, ఎవరు నిన్ను పోషిస్తూ ఉన్నారో బహుశా అనుకుంటున్నారేమో నాకు తెలియదే. నా జ్ఞానము, నా ఆలోచన, నా సంపాదన ఏంటి? నేను మనం సంపాదించే సంపాదన దేవుడు ఆశీర్వదిస్తే తప్ప, దేవుడు కలుగు చేసుకుంటే మాత్రమే తప్ప నేను మనం ఏమి చేయలేము, ఏది కూడా చేయలేము. బైబిల్ గ్రంథం చూడమని మనం ఏది కూడా చేయలేము. అందుకే పౌలు గారు ఇంకో మాట అంటున్నాడు, దినములు చెడ్డవి. మీ ఆత్మ జీవితంలో చాలా జాగ్రత్తగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట రాసిన దేవుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే చాలా అద్భుతమైన మాట ఉంది అక్కడ. 5వ అధ్యాయము 10వ వచనం, మన్నిక గడిపే సమయం నీకున్నా, మందిరమునకు సమయము లేదా, మందితో గడిపే సమయము
చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి స్తోత్రం. ఏంటి అంట? ఇప్పుడో కొన్ని వందల సంవత్సరాల నాడు దేవుడు ప్రేరేపిస్తున్న ఆత్మపూర్ణమై రాశారు ఈ మాటలలో. ఎలాగే వినాలు ఇప్పుడు వినాలి అట్లా వినాలు ఎక్కడ ఎలా ఉంది చెప్పండి. నాకేం పర్వాలేదు, చాలా బాగున్నావు, అసలు నాకు అసలు ఇబ్బంది లేదు, నేను ధైర్యంగా ఉన్నాను. ధైర్యంగా ఉన్నా మాకు ఏం భయమేదో ధైర్యంగా ఉన్న చేయగలుగుతారా? చేయగలుగుతారా? దేవుడు లేదు, అసలు లేదు, మనకి అలాంటి దమ్ము లేదు. రాత్రి దేవుడు గడిపాడగా మాట్లాడుతుంటే నాకు చాలా నిజంగా ఒక్క బాంబు అనుభవం, ఒక్కడిసారి ఒక దేశాన్ని కూల్చేయడానికి ఒక్క బాంబు చాలండి. మాడి మెస్ అయిపోతున్నారండి. అగ్రదేశాలు అస్తడికి వెళ్ళిపోతున్నాయి. పరిస్థితులు బాగలేవు. ఉన్నతమైనటువంటి వాళ్ళు మాకు ఎదురు లేదు, మేము అని ఎక్కడో మాకు మరణమైనటువంటి మమ్మల్ని అంతలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మట్టి కలిసిపోతున్నారు. చెడ్డలండి దినాలు. స్వేచ్ఛ లేదు మనకి. ఒకటి మాత్రం నేర్చుకోవాలి, మనం సజీవుడైనటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన యోధులుగా మనం ఉన్నాము. మరణమైనటువంటి వ్యక్తులకి ఏ రోజు రాకుండేది ఉండలేదే ఉంటుందండి. ఈ మధ్య జరిగిన విషయంలో గత 3-4 వారాల జరిగిన విషయం, ఇరాన్ దేశంలో ప్రముఖుడు ఆయన పేరు కమిడియన్ కదా, ఇదయ్య చాలా ప్రముఖుడు ఆయన. ఈ మధ్య కూడా చాలా పూర్వీక నాటి నుండి కూడా కొన్ని గృహాల దగ్గర చాలా అద్భుతమైన రీతిలో నిర్మాణం చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. బాంబులు పడ్డా కానీ అక్కడ భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ గృహాలు తాగితే ఏమి చేయమంటారు, అంకర్లు అంటారు అన్నమాట. లోపల గృహాలు కట్టుకుంటారు. బాంబులు వచ్చి పడ్డా కానీ ఇక గృహాల్లో ఉండేది ఏమి కాదు, మరణం రాదు, బాంబులు లేవు. ఆయన పోయి అక్కడ అందులోనే తాగాడంట, అందులోనే తాగుతున్నాడు కమిషన్ గారు. అట్లేం చేశారు, లేపేశారు పైకి. స్వేచ్ఛ లేదండి ఈ రోజున. ఎక్కడ అక్కడ మరణం తప్పదే. మరణం తప్పుదనుకుంటున్నారా? తప్పదండి. ఏదో ఒక రోజు మరణించిపోతాం, తప్పదు, అది కరెక్టే. అందుకే పౌలు అంటున్నాడు, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక
మనసు అజ్ఞానుల వలె కాక, తెలిసి తెలియనటువంటి వ్యక్తుల వలె కాక, యేసు రక్తము ద్వారా కూడా కడగబడి రోజు తెలిసి తెలియనటువంటి వాళ్ళ వలె దైవజనుడైనటువంటి సన్నిధిలో ప్రభు దగ్గరికి వాళ్ళకు వెళ్ళకముందు అన్నాడు మాట. చిన్నపిల్లల చేస్తాలు, ఏ శాస్త్రాలంట? చిన్నపిల్లల చేస్తాలు ఉన్నాయి క్రైస్తవుల దగ్గర. పర్ఫెక్ట్ గా ప్రభు మీద ఆనుకొని అద్భుతమైన ప్రార్థన చేసి అనుభవాలు కోల్పోతున్నారంట. దేవునితో గడపవలసిన సమయం దేవునితో గడుపు. భౌతిక వాళ్ళ కుటుంబ పరంగా కానీ, లేదా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, సహోదరులతో కానీ, లేకపోతే నిలవైన వారితో నీకున్నటువంటి ఏదైనా అనుభవం నీకుంటే మాట్లాడుకోవడం పని లేదు. కానీ నీ ఆత్మీయ జీవితానికి దోహదపడగలదు, ద్రోహం చేయకు. ఎందుకంటే నువ్వు ఆ రోజు ప్రభు దగ్గర నిలబడతావు. ప్రభుని లెక్క అడుగుతాడు. ప్రభుని ఆత్మీయ జీవితాన్ని అడుగుతాడు ప్రభు. ఆ రోజు ప్రభువు నువ్వు ఏం చెబుతావు నీ సాయిస్ అన్నమాట. చేశాను ప్రభు, నేను ఒట్టిగా అన్నిటిలో పాల్గొని దేవునికి వ్యతిరేకమైనటువంటి దానిలో పాల్గొంది, దేవునికి అయిష్టమైనటువంటి దానిలో పాల్గొంది, దేవుని సన్నిధిలో నమ్మకం ప్రార్థన చేయవలసిందని ప్రతిగా చేయలేక బలహీనాలు అయిపోయి చేసేది ప్రభుత్వ దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఎలా ఉంటాడు? వినడు కదా, దేవుడు వినడు కదా. ధనం మీద భవిష్యత్తు చూస్తున్నారా? ధనం నీతో ఏది రాదు. ప్రవచన పుల్లాగా నీతో రాదండి. ప్రవచన పుల్లా కూడా 20,000 బైబిల్ చదువుతుంది మనకు అర్థమవుతాయి అన్నమాట. నీతో ప్రవచన పుల్లైనా సరే అపొస్తలులైన పౌలు భక్తులకు మాట్లాడుతున్నాడు. బైబిల్ మనం చదివినట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలు మాట జ్ఞాపకం వస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒక మాట జ్ఞాపకం చేద్దాం. 6:17-18 వచనాలు. మంది ధనవంతులైన వాడు గర్విష్ఠులు గాక అస్థిరమైన ధనవంతుడు ఎన్నుకరించగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళమైన దయ చేయు దేవుని యందు నమ్మికయించుడని పౌలు భక్తుడు సంఘానికి రాస్తున్నాడండి. తిమోతి ఎవరి పడి ఉన్నారు? ఇంకా చాలా మంది ప్రార్థన పడి ఉన్నారు అక్కడ. ఆ సంఘంలోనే కొంతమంది ప్రార్థనకు వెళుతున్నప్పటికీ కూడా ప్రార్థన విషయం కొంచెం లోపించేటువంటి వారి వల్లే పాస్టర్ గారు చెబుతున్నారు. కూడా పాస్టర్ గారు ఎక్కడో నేను ఒక మీటింగ్ లో కూడుకున్న టైంలో పాస్టర్ గారు అంటున్నాడు, వాళ్ళ సంఘానికి వచ్చినటువంటి కొంతమంది విశ్వాసులు అంటారు అత్యవసర పరిస్థితుల్లో ఆలోచనలో ఒక రైతు వచ్చేసి ఆ ప్రాంతానికి వాళ్ళు చాలా పరపంచిగా ప్రతిరోజు కూడా ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. వారం క్రమ ప్రార్థనకి అంటే సండే కానీ లేకపోతే మిగతా వారాలు కానీ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. చాలా ఆసక్తిగా ఉన్న టైంలో ఎవరో ఒక రైతు వచ్చేసారంట, అమ్మా ఈ రోజు నాకు అత్యవసర పరిస్థితి అంటే 100-200 రూపాయలు ఎక్కువ అన్నమాట. కూలీ కదా. ప్రార్థనకి గమకం వచ్చాక అని చెప్పి గవర్నమెంట్ బయలు వెళ్తారంట. పోయినటువంటి వాళ్ళు ఎక్కడికి రాణిస్తారంటే 200 రూపాయలు అరెస్ట్ ఇచ్చినప్పుడు ఎందుకు రాణిస్తారు? ఆ రోజు ఎక్కువగా సమయం ఎంత కలిపి ప్రార్థన అయిపోయినంత వరకు కూడా ఆ పని చేపిస్తూనే ఉన్నాడంట. చేపిస్తూనే ఉన్నాడంట. సేవకుడు కన్నీరు కాల్చి ప్రార్థన చేసిన ప్రభా
నా సంఘం పట్ల, నా సంఘం బిడ్డలు ఒకవేళ తన ఆశైనటువంటి దాని మీద ఒకవేళ వారి మనసు ఉంటే ఆ మనసును పిలిచి ప్రభుని ఏడ్చి కన్నీరు కాచుకొని ప్రార్థన చేశాడంట. ప్రియులు ఆలోచించండి. దైవగ్రంథంలో రాయబడుతున్నటువంటి మాట, ఇహ ముందు ధనవంతులైన వాడు గర్విష్ఠులు కాక, మాకుంది కదా ధనం, మాకుంది కదా గర్వం, మాకున్నది కదా, నీకున్నది కదా అని నువ్వు అనుకోవడానికి నీకున్నది కదా. కారణం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చాడు కనుకనే. బైబిల్ అంటున్నటువంటి గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, అస్థిరమైనటువంటి ధనము, ధనాన్ని ఆశిస్తూ ఉంటారు కొంతమంది, ధనం మీద అద్భుతమైన మనసు ఉంచుతారు కొంతమంది. దేవుని వైపు ఉంచవలసినటువంటి మనసు ధనం మీద, ధనం విషయంలో ఆలోచన చేసి దేవుడికి అక్కడ దూరమైపోతున్నాను, నేను ప్రభు దగ్గర లెక్క చెప్పాలని జాగ్రత్త. దీన్ని కూడా మర్చిపోవద్దు. అందుకే పౌలు గారు అంటున్నాడు, దేవుని యందు నమ్మిక ఉంచుడని ఆజ్ఞ చేస్తాడు. దేవుని యందు నీకు కావాల్సినది ప్రభు ఇస్తాడు. నీకు అవసరమైనది ప్రభు ఇవ్వగలిగిన వాడు, నీకు అవసరమైనది ప్రభు పోషించగలిగిన వాడు, నీకు ఏది అవసరమైనది ప్రభు నీకు ఇచ్చేదేవాడు. ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా సరే ప్రభుకు అసాధ్యమైన ఏది కూడా ఉండడానికి ఉందా? లేదు కదా. కొన్నిసార్లు అసలు అర్థం కాదు ఎలా చేయాలనిపిస్తున్నాం అన్నమాట. దేవుడు ఏ విధంగా వేసుకొచ్చి ఇవ్వగలిగిన వాడు, ఆయనకి అసాధ్యమైన దేవుడు ఉండండి, అసాధ్యమైన. దైవజనుడు దేశంలో ఒక అద్భుతమైన పాట రాశాడు. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, విశ్వాసంతో ప్రభువును వెంబడించావో, ఏ విశ్వాసము ద్వారా యేసు ప్రభువుని నీ స్వంత రక్షకుడిగా నీవు అంగీకరించావో, తప్పేది ప్రార్థన చేసుకో.
ఆయన కుమారుడైన యేసు ప్రభు వెళ్ళిపోయాడు. ఆయన ఎప్పుడు గత 2025 సంవత్సరాలు ప్రభు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు. ఇక కలతలున్నా, సమస్యలున్నా, ఇబ్బందులు ఏదైనా ఉన్నా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన, ప్రభు నేను బలహీనంగా ఉన్నదని జ్ఞాపకం చేసుకో, ప్రభు నడువు, ప్రభు బాగు చేస్తాడు. నా ఆత్మీయ స్థితిలో ప్రభు సరిగా లేదా, ఈ దగ్గర నిలబడతానయ్యా, లెక్క చెప్పవలసి వస్తుందేమో, నామకరణంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకున్నాను మిగిలిపోతుంది, లెక్క చెప్పవలసి వస్తుందేమో. ఈ మాట జ్ఞాపకం ఉంచుకో. పౌలు భక్తులన్నాడు, చివరి మాటలు మనం చదివినప్పుడు రాయబడుతున్నది, ఈ బలందు ధనవంతుడైన వాడు గర్విష్ఠుడు కాక అస్థిరమైన ధనములను నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించిన సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని యొక్క నమ్మిక ఇంచుగా ఆజ్ఞాపించారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి, నమ్మకం ఉండి. తర్వాత రెండో మాట కూడా అక్కడే రాయబడుతుంది. 18 వచ్చినది కూడా మనం చదివినట్లయితే 18 వచ్చిన ఒక మాట జ్ఞాపకం చేద్దాం. అక్కడే వారు వాస్తవమైన జీవనంలో సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకొనసు మేలు చేయవారు సక్రియలను ధనము గలవారే, ఔద్ధల్యము గలవారు తమ ధనలో ఇతరులకు పాలించేవారుగా ఉండవాలని వారికి చాలా అద్భుతమైనటువంటి మాట. ఆ మాట అస్థిరమైన ధనం మనం ఉంచాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తాడు కదా, మీకు ఏది కావాలంటే అది ప్రభు ఇస్తాడు. ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఇస్తాడు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మేలు చేయడానికి నీవు వాస్తవమైన జీవనం సంపాదించుకో. బైబిల్ అంటున్నది, రాబో కాలములకు మంచి పునాది తమ కొరకు వేసుకో. రాబో కాలం ఏ కాలం రాబోతుంది? మళ్ళీ నీ కాలం రాబోతుంది అనుకున్నా, మళ్ళీ నువ్వు సంపాదించుకోవాలనుకుంటున్నావా? మళ్ళీ ఎవరి ఇదిగో నువ్వు పొలాలు కొనాలని, ఇలాలు కొనాలని, లేకపోతే ఇష్టానుసారంగా చేయాలని నువ్వు అనుకుంటున్నావా? లేదండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. రాబోయే కాలములకు మంచి పునాది తన కొరకు వేసుకుని మేలు చేయడానికి సక్రియను ధనం గలవారై ధైర్యముగా చేతనైనంత మట్టుకు మేలు చేయడం నేర్చుకో. నీ ఆత్మీయ జీవితానికి ఒక స్థిరమైన పునాది వేసుకో. స్థిరమైన పునాది వేసుకో. ఆ వాస్తవాలను బ్రతుకులోని జీవితాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నావా? పాపాన్ని విడిచిపెట్టుకోలేక ఇంకా శాపగ్రస్తమైన స్థితిలో నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈరోజు సజీవంగా దేవుడి మనందరం కూడా బ్రతుకుతూ ఉన్నామంటే దేవుడి సన్నిధిలో మనం ఎంతైనా సరిదిద్దవలసినటువంటి ఆలోచన మనకు ప్రభువు ఇచ్చాడు. అర్థాంతరమైన మన జీవితం ఎప్పుడు ముగించబడబోతుందో, మన బ్రతికి ఎప్పుడు ముగించబడబోతుందో మనకు తెలియదు. మనం నమ్మి మన దేవుడులాగా మన అందమైన మనిషిగా అద్భుతమైనటువంటి అలంకరణతో ఆయన పోలికగా ఆయన రూపంలో రూపించుకున్నాడు ప్రభు. ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా, మన ఇష్ట
ఇష్టానుసారంగా మనం బ్రతకడం కోసం కాదు. దేవుడు ఒక రోజు నువ్వు లెక్క అడుగుతాడు. ఆ లెక్కలను కరెక్ట్గా నిలబడగలిగితే ధన్యుడే. లేదా నామకార్థక స్థితిలోనే ఉండిలో చేశాను ప్రభా నీకోసము, ఏడ్చాను ప్రభా నీకోసమని నామకార్థంగా ఏడ్చి దేవుని నమ్మించి ఒకరోజు దేవునికి అయిష్టులుగా నీవు ఉంటే ప్రభు అంటున్నాడు, నా నోట నుండి నీకు ఈరోజు ఉద్దేశించున్నాను. సిగ్గుపడతావు జాగ్రత్త, సిగ్గుపడతావు జాగ్రత్త. మన ఆత్మీయ జీవితాన్ని ఒక మంచి పునాది మనం వేసుకున్నాం. సక్రియమైనటువంటి ధనాన్ని మనం అనేకులకి మేలుగా మన హృదయం ద్వారా పంచుకున్నాం. ఒక ఆత్మీయ పునాది మనం కట్టుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మన తుది శ్వాసను మనం విడిసేవాడిగా ఉన్నాం. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరం మోకరించండి. తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో కొద్ది నిమిషాల ప్రార్థనలో ఉన్నాం. మనల్ని మనం సరి చేసుకున్నాం. నా స్థితి ఎలా ఉన్నదో ప్రభా, నిజంగా నీ మాటలు ప్రతి దినం కూడా ఎగబడుతూ ఉన్నాయి. కానీ పరిశీలన పెట్టి బ్రతుకుతూ ఉన్నానయ్యా. మెడవంచని స్థితిలో ఉన్నాను ప్రభా. రాతవేయబడిన మనస్సాక్షి నాలో మిగిలిపోతుంది. కానీ నీ వాక్యము ద్వారా నా జీవితాన్ని సరిచూసుకోలేకపోతూ ఉన్నాను. నాకు అలాంటి స్థితి ఉంది ప్రభు. మనందరం కూడా ప్రభువుని అడుగుదాం. ప్రార్థన నడిపిస్తాడు. ప్రభువుని అడుగుదాం. అందరం కొంచెం ప్రార్థన చేద్దాం. అందరం కొద్ది నిమిషాలు ఇంతవరకు దేవుని మాటలు మనం దైవ సేవకుల ద్వారా ఉన్నాం. మనం ఏ స్థితిలో ఉండాలని దేవుని బిడ్డలు మాట్లాడారు. మనం వివరించిన స్థితిలో ఉండాలా లేక వెచ్చదనమైన స్థితిలో ఉండాలా? మనం ఎలా ఉండాలి? మన జీవితాలు అటువంటి పరిస్థితుల్లో ఉండకుండా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని. ఎందుకంటే జనంలో చెడ్డవని వాక్యం ద్వారా మనం విన్నాం. ఈ చెడ్డ దినముల్లో మనం ఉన్నాం. కానీ మన జీవితాలను బాగు చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాలను మనం ఎవరిని కూడా పోగొట్టుకోకుండా వినియోగపరుచుకున్నాం. ఎందుకంటే ఎవరు చేసిన క్రియలు వారు వెంటనే భక్తి అని ప్రభు వాక్యం మనం ఇక్కడ వరకు విన్నా. దేవునితో చేయబడిన క్రియలు, దేవునితో మనం ఎలాగో చూడాలో అవి ఎటువంటి ఫలములైనా కూడా ఒక జనాన క్రీస్తు న్యాయపీఠం ఎదుటి నిలబడాల్సిందే. మన క్రియలన్నీ కూడా దేవుని యొక్క లేఖనం గ్రంథంలో రాసిపెట్టబడి ఉన్నవి. కానీ మనం దేవునికి ఇష్టకరంగా ఉంటున్నావా లేదా? నీవు చల్లగైనా ఉండు, వెచ్చగైనా నిలువెచ్చని స్థితిలో నీవు ఉన్నావంటే నీకు నరకము తప్పదు. నీకు నరకము తప్పదు. ఆ నరకము నుండి శిక్ష నుండి తొలగించబడాలంటే, తప్పించబడాలంటే ఇదే దేవుడిచ్చిన అనుకూలమైనది, మిగిలిన అనుకూలమైన సమయం. ఈ సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఈ సమయం అందరికీ లేదు, కానీ మనకైతే దేవుడు ఇచ్చాడు. ఈ సమయాన్ని బట్టి ప్రభువుని అడుగుదాం. నీ బలమైన ఏమిటైనా, నీ అవసరం ఏమిటైనా, కుటుంబాల సమస్యలను బట్టి మనం ప్రభువుని అడుగుదాం.
ఆయన మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు, పరిశుద్ధుడు, పరలోకానికి వెళ్ళి మనకు స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడు కనుక ఈ మధ్యాహ్న కాలంలో దేవుడిచ్చిన ఈ కొద్ది మాటలను మనం మన హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ద్వారా మనం జీవించాలని, ప్రభువు లోపలి నడుచుకోవడానికి ఇది దేవుడిచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని ఎవరు కూడా పోగొట్టుకోకుండా మనల్ని మనమే ఒకసారి తీర్మానం చేసుకొని దేవుని వైపు చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేయబోతున్నాడు. రాకడకు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు, తెగుళ్ళు చాలా జరుగుతున్నాయి. కానీ అటన్నిటినీ జయించడానికి దేవుడు మాత్రమే మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చే కృప మన మీద ఎప్పుడు కూడా ఉండాలని, ఒకవేళ మనలో ఎవరైనా కూడా నిలువెచ్చని స్థితిలో ఉంటే ఇప్పుడే దేవుడు ఆ యొక్క పరిస్థితి నుండి విడిపించడానికి మన కొరకు ఈ మాటలను సిద్ధపరిచి ఉన్నాడు. ఈ మాటల ద్వారా మనం కూడా మన జీవితాలను మార్చుకొని ఆయనకు ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన నామముల వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు ప్రభు మరి మీ దాసులు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రభు మీకు ఇష్టకరంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ఈ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రతి మందిగా చేరి మీకు అడుగుతున్నాం. చిన్నపిల్లల మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రభు ఈ స్థలంలో ఉన్నారు. ఎవరు ఏ అవసరములు, బలహీనతలు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ అవసరము కలిగి నేను అడుగుతున్నారో ప్రభు మీకు తెలుసు. ప్రతి అవసరము, ప్రతి బలహీనతను వినిపించి నిరాకరణకు సిద్ధపరచమని ప్రభు నీకు ఇష్టకరంగా మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభు మాకేవ ప్రభు మమ్మల్ని సరిచూసుకుని ప్రభు నీకు ఇష్టకరంగా నడుచుకోవడానికి ప్రభు చూపించమని ఈ సమయంలో ప్రభు కానుకలు గుర్తుల విషయంలో కూడా మీరు తోడుకుండి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.